హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రొయ్యల పులావ్ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా 1/2 kg క్లీన్ చేసి పెట్టుకుని రొయ్యలు తీసుకోవాలండి. ఇది ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కారం, కొంచెం నిమ్మరసం వేసుకొని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. గరం మసాలా తీసుకోవాలండి, కొంచెం జీడిపప్పు, ఒక 2 ఆనియన్స్, 2 టమాటోలు, 6-7 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి. 1/2 kg రైస్ తీసుకుంటున్నానండి, బాస్మతి రైస్. ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో చేసేస్తున్నానండి. నార్మల్గా కుక్కర్ విజిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు విజిల్ పెట్టకుండానే చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలండి. ఇలాచి కొంచెం దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ చికెన్ పులావ్ చేసుకుంటాం కదండి, రొయ్యలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్ కూడా చాలా ఫ్లేవర్డ్గా ఉంటుందండి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటో వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. మనం పులావ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది. ఇక్కడ 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ మనకి తేలినట్టు కనిపించిన వరకు. ఇవి కొంచెం వేగుతున్నప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg బాస్మతి రైస్కి 1/2 kg రొయ్యలు తీసుకున్నానండి. ఇవి మరీ వేగితే దగ్గరికి అయిపోతాయి కాబట్టి మరీ తక్కువ అయితే మనకి బిర్యానీలో అసలు కనిపించవండి. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇవి ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి రైస్ అంతా ఫ్రై చేసుకోవాలండి. మసాలా అంతా రైస్కి బాగా పడుతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇక్కడ నేను వేడి నీళ్ళు వేస్తున్నానండి. మనకి హాట్ వాటర్ వేసుకుంటే బిర్యానీ బేగా అయిపోతుంది. గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవచ్చండి. నేను నార్మల్గా మూత పెట్టేస్తున్నానండి. మనం విజిల్ పెట్టుకుంటే 2 విజిల్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా పడితే ఇప్పుడే వేసుకోవాలి మనం. హై ఫ్లేమ్లో ఒక 10 minutes ఉంచుకొని సిమ్లో పెట్టి ఇంకో 5 to 10 minutes ఉంచుకుంటే మన రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి.